గేట్ తలుపు చప్పుడయింది. గేట్ తీసుకుని లోపలికొస్తున్న వదిన గారిని చూసి రమణి "రా వదినా" అంటూ ఆహ్వానించింది ఇంట్లోకి. లోపలికి వచ్చిన సుమతి రమణికి దగ్గరగా వచ్చి "మీ మేనగోడలు పని పెట్టిందమ్మా, చెప్పి పెడదామని వచ్చాను" అంది ముందుగా. రమణి సంతోషంగా "అవునా వదినా, ఎప్పుడు" అని అడిగింది. "ఇవాళ పొద్దున్నమ్మా, ఇరుగు పొరుగు ఇద్దరు ముగ్గురు ముత్తైదువులను కూర్చోబెట్టి ప్రాథమికంగా చేయాల్సినవి చేసి నీకును మీ అక్కయ్యకి చెప్పి పెడదామని ఇలా వచ్చాను" అని చెప్పింది వదినగారు సుమతి. రమణి వాళ్ళ అక్కయ్య రామేశ్వరి కూడా ఆ ఊళ్ళోనే ఉంటుంది. సరే, సంతోషమైన వార్త విన్న రమణి సంబరంగా "నీకు తెలుసనుకో వదినా, అయినా కానీ" అంటూ ఏమేం చెయ్యాలో ఏమేం చెయ్యకూడదో ఏమేం పెట్టాలో తినడానికి అన్నీ వరుసగా ఏకరువు పెట్టుకుంటూ పోయింది. సుమతి మాట్లాడకుండా వింటోంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా రమణి వాళ్ళ అత్తగారు ఓసారి గదిలోకి తొంగి చూసి కోడలు పుట్టింటివారు, అదే ఆవిడ వదినగారు వచ్చిందని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండడం చూసి కొంచెం విసవిస లోపలికి వెళ్ళిపోయింది. అలాంటివి ఇష్టం ఉండని రమణి అత్తగారు. ఇదయ్యాక ఇద్దరూ కలిసి రమణి అత్తగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. విషయం విన్న రమణి అత్తగారు ఏమంత హ్యాపీ ఫీల్ అవ్వకపోగా మొహం గంటు పెట్టుకునే వాళ్ళ చిన్నతనాల్లో ఇలాంటివి ఎలా జరిగేవో, ఎలా జరిపేవారో, దాని యొక్క రూల్స్ ఏమిటో, పద్ధతులేమిటో అన్నీ ఏకరువు పెట్టడం మొదలెట్టింది. సరే, ఇంతట్లోకి రమణి వాళ్ళ వారు నిద్రలేచి హాల్లోకి రావడం చూసి రమణి ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. ఎందుకంటే రమణి వెళ్ళాలంటే వీళ్ళందరి పర్మిషన్ కావాలిగా. రమణి భర్త ముకుందం రమణి వదిన గారు రావడం, విషయం చెప్పడం, తల్లిగారు చిందులేస్తూ ఉండడం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కోడలి పుట్టింటి వాళ్ళు అంటే పడకపోవడం అనేది చాలా సహజం అనే భావనే కొంతమందిలో ఉంటుందేమో బహుశా. తల్లి యొక్క అనవసరమైన కోపం, చిందులు ఆయనకేమీ అసహజంగా అనిపించనట్టుంది. అదీ కాక ఆ రోజుల్లో ఉన్న తల్లిదండ్రులంటే, ముఖ్యంగా తల్లి మీద కొందరిళ్లల్లో కొంతమంది కొడుకుల్లో ఉండే భక్తితో కూడిన, గౌరవంతో కూడిన ప్రేమతో ఆమెని అదుపు చేయాలనుకోలేదు ముకుందం. విషయం చెప్పిన భార్యతో తన భార్య ఆ ఫంక్షన్‌కెడితే ఇంట్లో తలెత్తే గొడవలన్నీ తెలిసినవాడై "మేం రాములే అని చెప్పేసేయ్" అన్నాడు భార్యతో. ఏ విషయమైనా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముకుందం. అత్త, భర్త మాట జవదాటని రమణి సుమతి దగ్గరికొచ్చి విషయం చెప్పింది. "మేం రాలేమేమో వదినా ఫంక్షన్‌కి" అంటూ. ఈ సీన్ అంతా గమనిస్తూనే ఉంది సుమతి. "సరేనమ్మా, నాకు కాస్త బజారు పనుంది. మీ అక్కయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళతో కూడా విషయం చెప్పి నేను బజారు పని చూసుకుని ఇంటికెడతాను" అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి. సుమతి మరో ఆడబడుచు రామేశ్వరి ఇంటికెళ్ళి అక్కడ కూడా విషయం చెప్పింది. రామేశ్వరికి కూడా అక్కడ వాళ్ళ అత్తగారు ఉంటుంది. ఆ అత్తగారు చాలా లౌక్యం తెలిసిన మనిషి. విషయం విని చాలా ఆనందపడిపోతూ "స్నానం చేసే రోజున, అట్లబంతి రోజున పొద్దున్నే వస్తుంది రామేశ్వరి మీ ఇంటికి, నీకు వంట గట్రాలో సహాయం చేయడానికి" అని ధారాళంగా మాటిచ్చి కాసేపు మంచి కబుర్లు చెప్పి పంపించింది. బజారు పని చూసుకుని ఇంటికి వెళ్ళిన సుమతి సాయంత్రం ఇంటికొచ్చిన భర్తతో పొద్దున్నుంచి జరిగిన విషయాలన్నీ ఏకరవు పెడుతూ "మీ అక్కయ్య చెల్లెలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పాను. రామేశ్వరి వాళ్ళ అత్తగారు ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారో, ఎంత కమ్మని కబుర్లు చెప్పారో చెప్పి, మీ చెల్లెలు రమణి మాత్రం 'మేం రాములే వదినా' అని చెప్పేసింది నా మొహానే" అని చెప్పింది. అంతేకాని అక్కడ జరిగిన సీన్ అంతా చెప్పడం కానీ, రమణి వాళ్ళ అత్తగారు తొక్కిన చిందులు కానీ, వాళ్ళ ఆయన తేల్చేసిన విధానం కానీ, మిగిలిన విషయాలు ఏమీ చెప్పకుండా రమణి తన దగ్గరికి వచ్చి ఏదైతే చెప్పిందో అది మాత్రమే జాగ్రత్తగా, మిగతా విషయాలు సెన్సార్ చేసి ఇది మాత్రమే చెప్పింది సుమతి భర్తతో. అది విన్న సుమతి భర్త వెంటనే "రాకపోతే మానేయమను, ఎవడికి వాళ్ళు రాకపోతే" అన్నాడు చాలా విసురుగా తీసి పారేస్తున్నట్టు. "అంతే కదా మరి, విషయం అంతా చెప్తే అది వేరేగా ఉండేది. విషయంలో తనకి కావాల్సిన దాన్ని మాత్రమే చెప్పి మిగతా విషయాలు సెన్సార్ చేసి చెప్తే ఇలాగే కదా ఉంటాయి కుటుంబంలో పరిస్థితులు." ఆడబడుచు రమణి అంటే
ఈర్ష్య ఉన్న సుమతి ఈగో అలా సంతృప్తి పడింది. కాకపోతే ఈ కథలో జరిగిన ట్విస్ట్ ఏమిటంటే, అసలైన ఫంక్షన్ నాడు రామేశ్వరి అత్తగారు రామేశ్వరిని పంపనేలేదు. రానని చెప్పిన రమణి తర్వాత వాళ్ళింట్లో కొంత చర్చలు జరిగి, రమణి వాళ్ళ అత్తగారు ఆవేశం వదిలాక ఫంక్షన్కి వెళ్ళకపోతే అత్తగారు రానివ్వలేదు అని అనుకుంటారని ఫీల్ అయిందై, దాని గురించి కొంత చర్చలు జరిగాక ఫంక్షన్ రోజున పొద్దున్నే వంటకి సైతం సహాయపడేట్టుగా పంపారు. ఇవేమీ తెలియని అమాయకమైన రమణి పిల్లలతో సహా ఫంక్షన్కి అటెండ్ అయి జయప్రదంగా జరిపించి ఇంటికి వచ్చింది. మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి సంసారాల్లో మన వెనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం? వడ్లతో తట్టెండాల్సిందేగా మరి.